ఏంది ఎట్లుంటది ఏంది అని దాని గురించి కూడా మాట్లాడుకుంటాం. బడ్జెట్ లో ఫ్రెండ్లీగా మైక్ ఫిల్టర్ అన్నట్టు ఒకటి అడాప్టర్ సో ఇదైతే సో దీనికైతే పెట్టేసిన. సో ఇదైతే మైక్ సాయి మీరు చూస్తానంటే ఈ రోజు డేట్ వచ్చేసి చెప్పాలా, ఇక ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ చార్జ్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దాని వీడియో. సో ఈ రోజు స్టోరీ ఏంటంటే మనమైతే మన ఛానల్ కోసం అయితే మైక్ అయితే తీసుకోవడం జరిగింది. కొత్త మైక్ అయితే తీసుకున్నాం. సో దాన్ని అన్బాక్సింగ్ ఏంది ఎట్లుంటది ఏంది అని దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో వెంటనే మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం మన కింద అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే దాన్ని కూడా ఫాలో అవ్వండి. అయితే ఇదే మైక్ తీసుకున్నాం, డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. సో ఇది చేసేసేమో వైర్లెస్ 10 మీటర్స్, సో 2.4G వైర్లెస్ అండ్ అప్ టు 4 నాన్ స్టాప్ ఇన్ 1 ఛార్జ్. సో మనకైతే ఇది మంచిగా లుక్ అయితే దీని బాగుంది. సో ఆల్రెడీ దీన్ని ఒకసారి లోపల ఏముంది ఏందని మొత్తం క్లారిటీగా చూపుతుంది. సో దీని అయితే మనం అయితే కోటిలో అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఆ క్లిప్స్ కూడా పెడదాం అనుకున్నా కానీ అంటే ఎక్కడ తీసుకునే ఏందని. సో దాని లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తా. సో ఎవరైతే కంటెంట్ క్రియేటర్ ఉన్నారో సో వాళ్ళకి కూడా మంచి బడ్జెట్ లో ఫ్రెండ్లీగా మైక్ కావాలనుకుంటారు అయితే సో దీని అయితే పర్చేజ్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు మాట్లాడేది కూడా నార్మల్ గా ఈ మైక్ తోటే ఆల్రెడీ ఇక్కడ లోపల అయితే పెట్టుకున్నాం. లోపల ఇక్కడైతే మనం తెచ్చుకొని మాట్లాడడం. సో దీని వాయిస్ కూడా మనం ఎట్లుంది ఏంది రేంజ్ అనేది సో ముందు వీడియోలో కూడా ప్లస్ దీన్ని ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. సో దీని అన్బాక్సింగ్ ప్లస్ దీని వాయిస్ చేంజ్ ఎట్లుంది, వాయిస్ క్లారిటీ, సో దాని కూడా అయితే చెప్తాం. సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో. అయితే ఒకసారి మేమైతే దీన్ని అయితే ఒకసారి అన్బాక్స్ చేసి అయితే సో దాని వాయిస్ క్లారిటీ ప్లస్ లోపల ఏమేమి ఉన్నాయి ఈ బాక్స్ లో అయితే చూద్దాం. ఒకసారి చూడండి. అమ్మాయి అయితే బాగుంది కదా సుశాంత్. దీంట్లో అయితే ఏమేమి వచ్చినా ఒకసారి అయితే చూద్దాం. సో ఒకసారి అయితే ఓపెన్ చేసేసి సో దీంట్లో మనకైతే ఒకటి మైక్ ప్లస్ దీన్ని ట్రాన్స్మిటర్ అంటారు, దీన్ని కనెక్ట్ చేయాలి మన ఫోన్కి. ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే సో వాయిస్ అనేది క్లారిటీ ఉంటుంది. సో ఇదైతే మన మైక్ మనం ఇక్కడ కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడేది అయితే ఇది మైక్ ఓన్లీ సింగిల్ది. ప్లస్ మనం ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఏమేమి వచ్చినాయంటే ఇది ఒకటి కేబుల్, దీని ఒకటి ఫిల్టర్ అన్నట్టు ఒకటి. దీని లోపల ఒకటి స్మాల్ బ్యాగ్ అయితే ఇచ్చిండు సో మనం క్యారీ చేయడానికి. సో డిజిటెక్ వాళ్ళది ఇది, డిజిటెక్ పవర్డ్ బై డిజిటెక్. ఇదేమో చార్జర్ కేబుల్, అంటే మనం దీనికైతే కనెక్ట్ చేసుకోవాలి కదా, ముందైతే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నట్టు. సో ఇక్కడ అడాప్టర్ దీనికి పిన్ ఉంటుంది. సో ఇదైతే సీ టైప్ దీనికి మనం పెట్టుకోవాలన్నమాట. ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఒక 8 hours దాకా మనకైతే ఛార్జింగ్ అవసరం లేదన్నట్టు. 8 hours బ్యాక్. సో ఒకసారి దీని అయితే పెట్టుకొని ఒకసారి వాయిస్ మనం డిస్టెన్స్ ఎంత ఉంది అది పెట్టుకొని కూడా చూపెడతాం చూడండి. మనం అయితే ఆల్రెడీ పెట్టేసిన వీడియో. సో అయితే మన ఎందుకనైతే మన సుశాంత్ గారు అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తాడు. సో ఒకసారి అయితే మనం వాయిస్ రేంజ్ టెస్ట్ అయితే చేద్దాం ఒకసారి ఎట్లుంటది ఏందని. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం యూజ్ చేసిన మైక్ అయితే మనం అయితే ఇక్కడ అయితే పెట్టుకోవడం జరిగింది. సో దీనికి అయితే పెట్టేసిన. సో ఇదైతే మైక్ సాయి ఇప్పుడు బాగా రీసౌండ్ వస్తుంది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అయితే నేను ఆల్మోస్ట్ ఒక 5 steps అయితే వానికి దూరంలో అవుతున్నా. సో ఇప్పుడు మనం ఒక 10 steps కొంచెం ఎక్కి చూద్దాం అంటే రేంజ్ ఎట్లా వేరీ అవుతుందని, వాయిస్ క్లారిటీ. సో దాని గురించి కూడా అంటే ఐ మీన్ ఎట్లుంటది ఏందని. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీకు అయితే వాయిస్ క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటాను. సో ఇప్పుడైతే ఒక 10 steps అయితే మనం డిస్టెన్స్ అయితే ఉన్నది. ఆల్రెడీ ఒక ఎంత అంటే ఒక 5 meters 10 meters వరకు అయితే మనకు ఆల్మోస్ట్ అలా చూసుకుంటే అయితే 10 meters 20 meters అయితే రేంజ్ అవుతున్నది. సో ఇదైతే ముచ్చడం వాయిస్ అనేది కొంచెం క్లారిటీ అంటే ముందు వీడియోస్ చూసుకున్నట్లే ముందు వీడియోస్ ప్లస్ ఈ వీడియోస్ చూసుకుంటే అయితే కొంచెం వాయిస్ క్లారిటీ ఆల్రెడీ ఎప్పటి నుంచి అంటే నేను మనము రీసెంట్ గా ఇది 2K+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో దాని గురించి కూడా మనం అయితే ఈ మైక్ పెట్టుకుని కొంచెం చెప్పడం జరిగింది. సో అలా మీకు అయితే అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడు చెప్పలే కొంచెం వీడియోస్ నేను చెప్పిన కదా డిలే ఉంటాయి, కొన్ని వీడియోస్ క్వశ్చన్ టైమ్స్ దానివల్ల అయితే డిలే అయింది. ఇప్పుడైతే మనం అయితే ఈ వీడియో మీరు చూస్తానంటే ఈ రోజు డేట్ వచ్చేసి చెప్పాలా, యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజు డేట్ వచ్చేసి అయితే 21st కదా, అయితే 21st December. ఈ వీడియో నాకు తెలిసి మీరు ఎప్పుడు చూస్తారో ఏందో. సో ఇది మ్యాటర్ అంటే ఈ వీడియో 21st. ఇప్పుడు ఈ మైక్ టెస్ట్ చేసేదేమో 21st. మీరు ముందు స్పెట్స్ పెట్టుకున్న వీడియో ఉంది ఒకటి ఇప్పుడు అన్బాక్స్, ఈ వీడియోలో మనం ముందు తీసినాం కదా, అదైతే ఆల్మోస్ట్ 10 days బ్యాక్ తీసింది. ఇది ఓన్లీ జస్ట్ మైక్ టెస్ట్ రేంజ్ చేయడానికి. ఇప్పుడైతే వీడియో అయితే మనం 21st December. సో ఒకసారి ఈ గల్లీలో ఒకసారి చూద్దాం. గల్లీలో రేంజ్ ఆల్మోస్ట్ ఒక 20 meters ఉంటుంది. ఇక ఆల్మోస్ట్ ఒక 20 meters ఉంటుంది. నువ్వు ఆడుండేసే నేను ఇక్కడ వెళ్ళిపోయి మాట్లాడు వాయిస్ మొత్తం బట్టలు ఆడి ఆరేసి వేసేది లేదు. కనబడతానా
సో ఇప్పుడైతే వాయిస్ అయితే క్లారిటీ ఉందో లేదో అర్థమైతే లేదు. సో ఇదైతే ఆల్మోస్ట్ ఒక 20 మీటర్స్ రేంజ్ బాగుంటుంది. సో మీరు కూడా పర్చేజ్ చేయాలనుకుంటే కింద అయితే మన లింక్ ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వాట్ వి కాల్ డిజిటెక్ మైక్. ఒక రాయిస్ నాకు చెప్పి పడతాను, మీ అమ్మ చెప్తుంది. ఇది ముచ్చట అయితే డిజిటెక్ మైక్ గురించి. అంటే ఒక కంటెంట్ మీదనైతే రీల్ ఇద్దామని మనం అనుకుంటాం. దానికి మీ సపోర్ట్ కావాలి. కొంత ఇన్స్టాగ్రామ్ మన పేజ్ ఉంటుంది కింద, దాన్ని అయితే వెళ్ళి ఎవరైతే మన వీడియో యూట్యూబ్ నుంచి చూస్తారో కింద అయితే మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. సో దాన్ని అయితే ఫాలో చేయండి. కొంచెం ఫాలో చేస్తే మనకి అయితే బూస్టప్ వస్తుంది అన్నట్టు, కొంచెం ఎనర్జీ, కొంచెం మంచి మంచి కంటెంట్ మీద తీయాలని ఒక హోప్ తోటి ప్లస్ వాయిస్ క్లారిటీ కోసం మైక్ అయితే పర్చేజ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎంత పడ్డది ఏందని అంటే మనకి యాక్చువల్గా నేనైతే ప్రజెంట్ అయితే నేనైతే కోటిలో తీసుకున్నా. ఇది ఆన్లైన్లో కూడా ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో దీని లింక్ మీకు కావాలనుకుంటే కింద అయితే మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్. సో దాంట్లో అయితే మనకు ఆల్మోస్ట్ 700-750 ఏమో ఉంది. దాన్ని కూడా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, దాన్ని అయితే వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. అయితే మనము హరిదాస్ మార్కెట్లో తీసుకోవడం జరిగింది కోటిలో. అప్పుడు కూడా తీద్దాం అనుకున్న వ్లాగ్, కానీ కొంచెం నేను వేరే ఒక వర్క్ వల్ల వెళ్ళడం వలన నేనైతే రికార్డ్ చేయలేదు వ్లాగ్. సో ఇప్పటి నుంచి అయితే మన వీడియోస్ అయితే మ్యాక్స్ మైక్ తోటే వస్తాయి వీడియోస్. క్లారిటీ అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీకు అయితే వినబడుతుందని నేను అనుకుంటాను. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాడైతే రికార్డ్ చేస్తాను కదా. సో అది ముచ్చట. ఇంకా మనం వేరే కొంచెం మీ సపోర్ట్ ఉంటే కొంచెం మనం వేరే ఇంకా అవుట్పుట్ అనేది కొంచెం మంచి ఇద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మన ఎడిటింగ్ చూసినట్లయితే వేరే కొలాబరేట్ అయ్యారు, వాళ్ళ ద్వారా కూడా మనం అయితే అందిస్తాను. సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా వెరీ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏం చెప్దాం అనుకుంటున్నా కింద అయితే నాకు కామెంట్లు అయితే చెప్పండి. మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే, ఇంకా కొంచెం పర్సనల్గా మనతో ఏమన్నా చాట్ చేయాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో కూడా వెళ్ళి చాట్ చేయొచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్.